ఒక ఎంపీ ఒక ఎమ్మెల్యే కలిసికట్టుగా పనిచేస్తే ఎంత అద్భుతంగా ఒక ప్రాంతం అభివృద్ధి చెందుతుందనే దానికి మంగళగిరి ఒక ఉదాహరణ. మీ ఆశీస్సులు ఒక పక్కన మీ కొడుకు లాంటి నాకు, ఇంకొక పక్కన మన పెద్దన్న పెమ్మసాని చంద్రశేఖర్ గారికి ఎప్పుడు ఉండాలని ఈ సభాముఖంగా నేను ఆశిస్తూ, ఇంకా రాబోయే రోజుల్లో అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేయాల్సిన అవసరం ఉంది. మంగళగిరిలో ప్రత్యేకంగా అనేక పరిశ్రమలు పెట్టుబడులు తీసుకొచ్చి నిరుద్యోగ యువకులకి మన ప్రాంతంలోనే ఉద్యోగాలు కల్పించే దిశగా మేము పనిచేస్తామని సభాముఖం మీ అందరికి హామీ ఇస్తూ, నాడు నేడు ఎప్పుడు ఒకటి చెప్తా. ఎంతోమంది నన్ను అడిగారు, ఓడిపోయినది ఇక్కడ 91,000 మెజార్టీ ఎట్టు గెలిచామని. నేను వాళ్ళందరికీ ఒకటే చెప్పా, 5 సంవత్సరాలు కష్టపడ్డా, మంగళగిరి ప్రజలతో అనుసంధానమయ్యా, వాళ్ళ సమస్యలు తెలుసుకున్నా, వాళ్ళతో కలిసికట్టుగా జీవితాంతం ప్రయాణం చేస్తానన్న భరోసా కల్పించా. అందుకే నాకు ఆ మెజార్టీ ఇచ్చి గెలిపించారని చెప్తాం జరిగింది.